నమస్తే. మనం క్రిందటి ఎపిసోడ్‌లో ఇచ్చిన ఒక సమాచారాన్ని తీసుకొని, అందులోని అంశాలను తీసుకొని సంక్షిప్తీకరించడం ఏ విధంగా చేయాలి? క్లుప్తీకరించడం ఏ విధంగా చేయాలి? 5, 6 వాక్యాలు ఉన్న విషయాన్ని తీసుకొని ఒక్క వాక్యంలో అందులో ఉండే క్రియాపదాలు కానీ, విశేషణాలు కానీ, ఆ వ్యక్తి యొక్క ప్రతిభా పాటవాలు కానీ, ఏ విధంగా ఒక చిన్న పదంతో సూచించాలి అనే విషయాన్ని గమనిస్తూ ఆ దాన ధర్మ గుణాలను చూస్తూ ఎముక లేని చెయ్యి అనే తెలుగు భాష యొక్క నుడికారాన్ని తీసుకుని ఏ విధంగా ఎముక లేని చెయ్యి అనే పదము ఆ వ్యక్తి యొక్క దానశీలతను, సహృదయతను, సంస్కారాన్ని ఏ విధంగా తెలియజేసింది అనేది గమనించాము. ఇది మన రెండో ఎపిసోడ్. ఇది కూడా క్లుప్తీకరణ చేయటమే. 7, 8 వాక్యాలు ఇస్తారు. అందులో ఒక వ్యక్తి యొక్క ప్రత్యేకతలు ఏమిటి అనేది సవివరంగా చెబుతారు. మనము వాటిని స్వీకరించి వాటన్నిటిని కుదించి ఒక చిన్న వాక్యంలో మొత్తం సారాంశం వచ్చేట్టుగా దాన్ని మార్చుకోవాలి. అందులో ప్రతిభా పాట వాళ్ళకి తగిన ఒక పదాన్ని కనుక మనం ఇయ్యగలిగితే మనం కృతకృత్యులం అవుతాం. రండి ఆ విశేషాలు ఏంటో చూద్దాము. ఇక్కడ మనకి 7, 8 వాక్యాలని ఇచ్చారు. మొదటి వాక్యంలో ఇంతింతై కూసింతై రెండవ ఎపిసోడ్లోని మొదటి వాక్యంలో సరోజిని కర్ణాటక సంగీత శిరోమణి అంటే ఇక్కడ ఒక సరోజిని అనే ఒక స్త్రీమూర్తిని తీసుకున్నారు. ఆ స్త్రీమూర్తి యొక్క ప్రతిభా పాటవాలని చెబుతూ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అలా చాలా ఉన్నట్టున్నాయి ఆవిడకి. వాటి గురించి చెప్తున్నారు. అందులో మొట్టమొదటగా ప్రస్తావించింది ఆవిడ కర్ణాటక సంగీత విద్వాంసురాలు. అపారమైన ప్రతిభా పాటవాలు కలది. శిరోమణి అంటేనే మనకి అర్థమవుతుంది. వాళ్ళు ఉపయోగిస్తున్న పదాలు కూడా అల్లాటప్ప పదాలు కావు. మనం జాగ్రత్తగా గ్రహించి వీలైనంత వరకు వాళ్ళు వాడిన పదాలని, ఉపయోగించిన పదాలని మనం ఉపయోగించకుండా సమానమైన పదాన్ని తీసుకుని మనం వాక్యాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేద్దాము. మొదటి వాక్యంలో సరోజిని అనే ఒక స్త్రీమూర్తి కర్ణాటక సంగీతంలో చాలా గొప్ప ఆవిడ శిరోమణి, ఉన్నత స్థానంలో ఉన్న ఆవిడ. రెండో వాక్యంలో సరోజిని లలిత సంగీతమును మధురముగా ఆలపిస్తుంది. ఆవిడ గాన కళ ప్రాభవంలో కర్ణాటకానికి మాత్రమే ఆవిడ పరిమితం కాలేదు. ఆవిడ లలిత సంగీతాన్ని కూడా మృదు మధురంగా ఆలపించగలదు అని రెండవ ప్రత్యేకతను కూడా మనకి తెలియజేస్తున్నారు. మూడవ వాక్యంలో సరోజిని గళము జానపద సంగీతముతో జనులకు నాట్యము నేర్పిస్తుంది. సంగీతం అనేప్పటికీ ఒక క్రమబద్ధంలో రాగాలాపన చేస్తూ, శృతిలైన స్థానాలను చూస్తూ, ఆరోహణ అవరోహణ చూస్తూ చేయాల్సిన ఒక నిర్దిష్టమైన క్రమ పద్ధతిలో చేయవలసిన ఒక ప్రక్రియ, గాన ప్రక్రియ, గాత్ర ప్రక్రియ. అదే లలిత సంగీతంకి వచ్చేప్పటికీ పదాలు కూడా అలతిగా ఉంటాయి. వాటికి ఎన్ని నిబంధనలు కూడా ఉండవు. మూడవది పూర్తిగా వాటికి విరుద్ధమైనది. ఎంత హుషారు తీసుకురావాలి ఆ జానపదుల్లో, ఆ మాట వల్ల వాళ్ళకి ఎన్ని విషయాలను తెలియజేయాలి అనే ఈ ప్రక్రియలో కూడా ఆవిడ గాత్రము, ఆవిడ గానం యొక్క చాతుర్యము కూడా నాట్యాన్ని చేయిస్తుందిట. అంత హుషారుగా జానపద గేయాలు పాడుతుంది. కర్ణాటక సంగీతం చాలా పద్ధతిగా పాడుతుంది. లలిత సంగీతం మృదువుగా మార్ధవంగా పాడుతుంది. జానపద గేయాల దగ్గరికి వచ్చేప్పటికీ ఉత్సాహాన్ని ఉరకలు వేయిస్తూ శ్రోతలందరి చేత నర్తింపజేస్తుంది. అంత హుషారుని తెప్పిస్తుంది. 3 విధములైన 3 ప్రత్యేకతలు ఉన్నది సరోజిని అనే ఆవిడ యొక్క గాన ప్రతిభ, గాత్ర పరిమళము. సరే, తర్వాత ఏమిచ్చారు?
సరోజిని గానంలోని గమకములు మైమరిపింప చేస్తాయి, చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆవిడ యొక్క గానము ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. ఇంతవరకు ఆవిడ యొక్క గాన వైభవం గురించి, గాన ప్రతిభను గురించి మనకి సూచనలు ఇచ్చారు, చెప్పారు వాక్యాల్లో. దాని తర్వాత సరోజిని సాహితీ రంగంలో విదుషీమణి. విదుషీమణి అంటే పండితురాలు. ఆవిడకి సంగీతమే కాదు, సాహిత్యం కూడా బాగా వచ్చు. అది కూడా ఏదో కొంచెం పరిచయం అండి, అటు ఇటు రాయటం, అటు ఇటు చదవడం, అటు ఇటు చెప్పడం కాదు. చాలా పటిష్టమైన ప్రతిభ ఉంది, ఆవిడికి జ్ఞానం ఉంది అని చెప్తూ సరోజిని దేవి సాహితీ రంగంలో విదుషీమణి, గొప్ప ప్రతిభావంతురాలు అని చెప్తూనే సరోజిని ఉపన్యాసములనిచ్చుటలో కూడా మంచి వక్త. కొంతమందికి రాసేది చాలా ప్రతిభ పాఠవాలు ఉంటాయి, కానీ సభ మీదకి వచ్చి సభ ముందు అందరినీ చూస్తూ వాళ్ళు మాట్లాడాలి అంటే కొంచెం బిడియపడే స్వభావం ఉంటుంది. కొంతమంది సభలో చాలా చక్కగా ఉపన్యాసాలు ఇస్తారు, వాళ్ళలో కలిసిపోతారు. వింటున్న వాళ్ళందరూ కూడా ఆ సభలోని ఉపన్యాసంతో మమేకమైపోతారు. అంటే అక్కడ వక్త శ్రోత అనే ఇద్దరు మనకు కనిపించరు, అసలు వినిపించరు. ఇద్దరు ఒకటిగానే ఉంటారు. ఆ చెప్పే భావము, అందులో ఉండే భాషణము కూడా అత్యంత మధురంగా ఉండి ఆకర్షణీయంగా ఉండి శ్రోతలందరినీ ఆకట్టుకుంటుంది. వాళ్ళు ఇంకా వేరే ఎటువైపు కూడా వాళ్ళ దృష్టిని మరల్చనీయకుండా కూడా చేస్తుంది. ఇక్కడ ఈవిడ ప్రతిభా పాఠవాలు కేవలం లేఖనంలో కాదు, పుస్తకాలు రాయటం, వ్యాసాలు రాయటం, రచనలు చేయడం కాదు, ఉపన్యాసాలు ఇవ్వటంలో కూడా ఆవిడ మంచి వక్త, ఆరేటర్ అంటారు కదండి ఇంగ్లీష్లో. ఆవిడ విదుషీమణి ఎంత గొప్ప ఆవిడో. షీ ఎక్సెల్స్ ఇన్ హర్ మ్యూజిక్, షీ ఎక్సెల్స్ ఇన్ హర్ లిటరేచర్. అదే కాకుండా షీ ఎక్సెల్స్ ఇన్ హర్ ఆరేటరీ స్కిల్స్. ఉపన్యాసం ఇవ్వటంలో కూడా ఆవిడ చాలా చక్కగా శ్రోతలందరినీ కూడా కట్టిపడేస్తుంది. రాసే రచనలు పాఠకులకి మంత్రం వేసినట్టు చేసేస్తుంది. చెప్పే వాక్యాలు, ఉపన్యాసాలు శ్రోతల్ని కట్టిపడేసేస్తాయి. అంతేకాకుండా ఆ సరోజిని అనే ఆవిడ ఉత్తమ ఉపాధ్యాయుని, చక్కగా చెప్పగలదు కూడా. ఆవిడకున్న ప్రతిభని, ఆవిడకున్న విజ్ఞానాన్ని అందరికీ పంచగలదు. సరోజిని అందరికీ స్ఫూర్తి. అందరూ కూడా ఆవిడలాగా మంచి సంగీతంలో, సాహిత్యంలో పట్టును సంపాదించి అది 10 మందికి పంచి పెట్టగల శక్తి సామర్థ్యాలు ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. ఇది సరోజిని అనే ఒక స్త్రీమూర్తి గురించి, ఆవిడ సంగీత ప్రభావాన్ని గురించి, సాహిత్య వైభవాన్ని గురించి 1, 2, 3, 4, 5, 6, 7 వాక్యాల్లో వాళ్ళు మనకి చెప్పారు. ఆ చెప్పినవన్నీ కూడా వేటికవి చాలా దాని యొక్క ప్రాధాన్యత ఉన్నవి. ఏది ఇది అక్కర్లా, ఇది వాక్యం తీసేయండి, ఈ వాక్యం తీసేయండి, ఇవి 2 కలిపేయండి అనేట్టుగా లేవు. అయినా కూడా వాళ్ళు మనకి ఇచ్చింది, మనకి మనం నిర్బంధించుకున్నది, నియమించుకున్నది ఒక విధానం ఉంది కదండి. అదేనండి ఇంతింతై. ఇదంతా ఇంతింతై అయితే మనం కూసింతై చెప్పాలి కదా. అది ఏమిటి అంటే సరోజిని సంగీత సాహిత్యములలో అందవేసిన చెయ్యి. అంటే ఎవరైనా చాలా గొప్ప పనులు చేస్తుంటే, ఆ పనుల వల్ల అందరికీ ఉపయోగకరంగా ఉంటుంటే, స్ఫూర్తినిస్తుంటే, సమాజం ముందుకు వెళ్తుంటే, వాళ్ళ యొక్క ప్రతిభకు గుర్తుగా వాళ్ళ చేతికి ఒక కంకణం పెట్టేవాళ్ళు, లేకపోతే కాలికి పెట్టేవాళ్ళు. స్త్రీమూర్తులకి సహజంగా చేతికి పెడతారు గౌరవిస్తూ. ఆ విధంగా ఆవిడ సంగీత సాహిత్య ప్రతిభ పాఠవాలకి ఆవిడ చేతికి గుర్తింపుగా ఒక కడియాన్ని తొడిగారు. ఇక్కడ బంగారం కడియమా, రాగి కడియమా, వెండి కడియమా, ఎప్పుడు తొడిగారు, ఎవరు తొడిగారు, ఎందుకు తొడిగారు,
ఎక్కడ తొడిగారు అనేవి కాదు మన చర్చలో ఉన్నది. ఆవిడ యొక్క పేరు ప్రఖ్యాతులు ఆ విధంగా దిగ్దిగాంతాలు అన్ని చోట్ల వ్యాపించి పరిమళిస్తున్నాయి, తెలుగు తల్లికి సేవలను అందిస్తున్నాయి అనేది ఈనాటి ప్రధానాంశం. ఆవిడ గురించి చెప్పిన 7 వాక్యాల్లో సంగీతం గురించి 4, సాహిత్యం గురించి 3 చెప్తే వాటన్నిటినీ కలిపి ఒకే ఒక సామాన్య వాక్యం, సింపుల్ సెంటెన్స్ అంటారు కదండి, ఆ సామాన్య వాక్యంలో సరోజినీదేవి సంగీత సాహిత్యములలో సరోజిని అందవేసిన ఏమంటారు మీరు? బాగుందా? ఇంకా మరికొన్ని చేతుల గురించి చేసుకుందామా, లేకపోతే వేరేదైనా చేసుకుందామా? వేరే కొత్త విధానాలని కూడా మనం అవలంబిద్దామా? ఇవి మీరందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తూ మీ కామెంట్స్ రూపంలో దాన్ని కనుక చెప్తే, మరికొన్ని విశేషాలను తెలియజేస్తే నేను వాటిని అనుసరిస్తూ తెలుగు తల్లి సేవని చేసుకుంటాను. ఇప్పటితో నేను ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నాను. వచ్చే ఎపిసోడ్లో మరొక విశేషంతో మరికొన్ని వాక్యాలను తీసుకుని ఆ వాక్యాలను కుదించి కూసింత వాక్యంగా చేసే ప్రయత్నంలో మిమ్మల్ని కలుస్తాను. నమస్తే. జై తెలుగు తల్లి.